ఏంటమ్మా తల్లి, మామూలుగా క్యూట్ గా పెర్ఫామ్ చేసినప్పుడు ఒకలా ఉంటావు, ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటి, భయపెడతావు అందరినీ? మాస్కా బాస్ రాధిక మ్యామ్. హాయ్ ప్రీతి. వెరీ నైస్ ప్రీతి. మీ ఎక్స్ప్రెషన్స్ అంతా చాలా బాగుంది. యు కాంప్లిమెంట్ డాన్సింగ్. ఆ డాన్సింగ్ కి నువ్వు పెద్ద కాంప్లిమెంట్ ఇస్తున్నావు నీ ఎక్స్ప్రెషన్స్ వల్ల. అండ్ ఆల్ ద డాన్సర్స్ అండ్ ఎవ్రీవన్ వెల్ డన్. పాపం బాబు, అంతసేపు డాన్స్ చేయడానికి బా ఎంత ఓపిక ఉండాలి. వెరీ వెల్ డన్. రఘు మాస్టర్. అయ్యి బాయ్స్ వెళ్ళండి రా. మధు, ప్రీతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ సెలెక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక్కొక్కటి మనం పర్ఫార్మెన్సెస్ చాలా డిఫరెంట్ గా చూసాం. అండ్ ఇందులో కూడా ప్రీతి ఎక్స్ప్రెషన్స్ టూ గుడ్ యార్. ఎనర్జీ లెవెల్ గానీ ఎక్స్ప్రెషన్స్ అండ్ బాయ్స్ కాంబినేషన్ లో ఉన్న అన్ని పార్ట్స్ చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ స్నేక్ పార్ట్, స్నేక్స్ అన్ని కూడా ముందు హైడ్ చేసి పెట్టింది. ఆ సెక్షన్ వచ్చినప్పుడు చాలా గూస్ బంప్ లాగా అనిపించింది. అండ్ నరసింహస్వామి వచ్చి ప్రీతి టూ గుడ్ యార్. గుడ్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగుంది ఎనర్జీ. అండ్ టిల్ లాస్ట్ 7 minutes మెయింటైన్ చేసామంటే అసలు టూ గుడ్ యార్. నిహారిక గారు. ప్రీతి టాలెంట్స్ అందరిలో కల్లా ఎవరైనా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి లేకపోతే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తోటి చేస్తున్నారు అంటే మోస్ట్ ఐ థింక్ ఇస్ ప్రీతి. సో ఫర్ దాట్ సూపర్, రియలీ కమెండబుల్. పర్ఫార్మెన్స్ సెట్ చేయడానికి శశి మాస్టర్ ఎక్కువ టైం తీసుకుంటే పర్ఫార్మెన్స్ అయిపోయాక స్టేజ్ క్లీన్ చేసేదానికి మధు మాస్టర్ టీం వస్తేనే ఎక్కువసేపు అవుతుంది. ఏదేదో చేసేస్తారు మా కనపడుతుంది దట్ యు పుట్ యువర్ హార్ట్ ఇన్. ఇలాంటిది ఇంకెవరైనా చేస్తే ఇంకేమీ ఉండకూడదు చేయడానికి, నేనే అన్నీ చేయాలి అని. సో ఐ కెన్ సీ దాట్ మీ అటెన్షన్ టు డీటెయిల్, మీరు ఎంత మైండ్ పెట్టి చేస్తున్నారో కొరియోగ్రఫీ, సెటప్ వైజ్ కాన్సెప్ట్ ఒక్కొక్క ఇది నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మధు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. కావ్య వెళ్ళమ్మా, నేను షూటింగ్ ఆపుతా నీకోసం, నేనున్నా కదా, వెళ్ళు. బ్రేక్ నీకు కావాల్సినప్పుడు చెప్పు, అప్పుడు మేము తీసుకుంటాం. తిన్నావా? ఇంకా తినలేదా? మరి ఇప్పుడు దేనికి వెళ్ళావు? ఆర్డర్ పెట్టడానికి. ప్లీజ్ ఐమ్ సారీ, నేను ఒక్కసారి అలా బయటకి దాన్ని ఇంత చెప్పకండి. అంత పెద్ద ఆర్డర్ ఏముంది? ఏం పెట్టారు ఆర్డర్ చెప్పండి. సాంబార్ రైస్. నాకు సాంబార్ రైస్ పెట్టారా? నాకు మాత్రమే. అంటే ఒకటే షేర్ చేసుకుందాం అని ఆవిడ. నాకే సరిపోదా ఒకటి, మీకెలా షేర్ చేస్తాను నేను? కనీసం మాట వరుసకు కూడా అరే సరే. ఎందుకు, మీరు ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా మీ ఫుడ్? ఇక్కడ కూర్చొని ఇలా దాక్కొని తింటారు. నేను మొత్తం తినేయడం అలవాటు అండి నాకు. నువ్వంటే చీర కట్టుకొని గెటప్ వేసుకొని బ్లడ్ వేసుకొని పసుపు వేసుకొని ఎంత చేస్తే గానీ కాంచనాలో ఉన్నావా లేదా చిన్న డౌట్ వస్తుంది నాకు. అలాంటిది ఇక్కడ ఏమీ చేయకుండానే కాంచనా ఉంది, యాజ్ ఇట్ ఈస్. నువ్వు కాంచనా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ట్రై చేసావు, డైరెక్ట్ కాంచనా ఎక్స్ప్రెషన్స్ ఇస్తే నేను అడుగుతా ఏ ఎక్స్ప్రెషన్. ప్రీతి ఇట్లా అన్ని సైడ్స్ చూసి నాలుగు బయట పెట్టి ఒకటి చేసావు చూడి, ఫ్రంట్ కి వచ్చి బిట్. నిహారిక గారు, ఆర్ యు షూర్ నేను చేస్తే మరి? ఐఎమ్ వెరీ షూర్. 3, 2, 1 సౌండ్. నాకు అన్నిటికన్నా నువ్వు లాస్ట్ లో నవ్వు నవ్వే, దానికి భయమేసి అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు పిలిచి ఏం చేయమన్నా సరే అది కాకుండా వేరేదేదో చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, థ్యాంక్స్ అ లాట్. దింపాలా ఒక నిమిషం? ఏ నేను తినను నిన్ను, వామ్మో నువ్వు అలా. ఇప్పుడు కాంచనా చిన్ను గుండెలో డాన్స్ చేస్తే ఎలా ఉంటది? ఎక్స్క్యూజ్ మీ, అది చిన్న గుండెలో చేసినా కూడా కాంచనా చేసినట్టు చేసింది. అది కాంచనా చేసినట్టు చేసింది, బట్ లాస్ట్ నేను వచ్చింది అందుకే నీకోసం చేసింది. ఓకే, కొంచెం అందుకే ఇప్పుడు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద సాంగ్స్. థ్యాంక్ యూ.